గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఈ డేట్ గుర్తుపెట్టుకున్నాను, 30th June 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే, ఈ డేట్ వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మీరు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, లేకపోతే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కానీ, ఏ సబ్జెక్ట్ వైజ్ కోర్స్ అయినా 5,000 రూపీస్కి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. సో 5,000 నుంచి ఎంత అవుతుంది మీకు? 7,000 అవుతుంది 1st July నుంచి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ముఖ్యంగా మన కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏంటి యూజో చెప్తాను చూడండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్లానే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఒకటి అష్యూరెన్స్ ఇస్తానమ్మా, ఏంటి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత చక్కగా 6 months టైం నాకు ఇవ్వండి. 6 months 6 నెలలు నాకు సమయం ఇస్తే, నేను మీ డెడికేషన్ టైం నాకు ఇస్తే, మీరు ఏ టాపిక్ మీదైనా మాట్లాడగలుగుతారు. విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. మల్టిపుల్ యాంగిల్స్ టచ్ చేస్తాను, మల్టిపుల్ డొమైన్స్ టచ్ చేస్తాను, మల్టిపుల్ డైమెన్షన్స్ టచ్ చేస్తాను. సో డీటెయిల్డ్గా గ్రాస్ రూట్స్ నుంచి మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్. సో ద హిందూ అనాలిసిస్ ఫుల్ అనాలిసిస్ ఉంటుంది. ద హిందూ అనాలిసిస్లో మిస్ అయిన ఆర్టికల్స్ నేను ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ చేస్తాను. దాంతోపాటు మీకు ఎవ్రీడే లైవ్ సెషన్ కూడా ఒకటి జరగడం అనేది జరుగుతుంది. అంటే పిఐబిలోని కానీ, డౌన్ టు ఎర్త్ కానీ, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లైవ్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. లైవ్ సెషన్కి ఒక నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. చాలామంది కరెంట్ అఫైర్స్ని మాన్స్టర్ అనుకుంటారండి. కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. 40 to 50% క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్, జిఎస్ పేపర్ 2, 3 కానీ, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ మీద రిలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీరు చాలా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి జరగాలి. సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో చక్కగా మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటాం. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. చాలా 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 అస్సలు రిగ్రెట్ అవ్వరండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ హిస్టరీ, యూపీఎస్సీ హిస్టరీలో మీకు ఏమొస్తుందో చూడండి. నేనే కథల రూపంలో చెప్తాను. శాంపుల్ వీడియోస్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి అమ్మా. ఏన్షియంట్ హిస్టరీ వస్తుంది, మిడీవల్ హిస్టరీ వస్తుంది, మోడర్న్ హిస్టరీ వస్తుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ వస్తుంది, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ వస్తుంది. ఇవన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మీకు వస్తుంది. వీటన్నింటి గురించి నోట్స్ కూడా నేను మంచి నోట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ అయితే జరుగుతుంది. ఓకేనా. ఎకానమీ, అసెట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఈవెన్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా సురేష్ సారే చెప్తారు. ఎకానమీ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. సార్ చాలా డీటెయిల్డ్గా చెప్తారు, చాలా ఈజీ చేస్తారు ప్రతిదాన్ని. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్ కోర్సెస్ కూడా చూడండి అమ్మా. ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ 4 ఆప్షనల్స్ ఉన్నాయి. ఆంథ్రపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు. మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ ఆప్షనల్ కోర్స్ ఏం తీసుకున్నా 20,000 ఉంది. మీరు 30th June లోపు జాయిన్ అయితే సో ఇది 25,000 మీకు అవ్వబోతుంది. సో ఈవెన్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కోర్సెస్ మీద కూడా ఆఫర్ ఉంది. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ 5,000. మీకు ఏమైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీకు డౌట్ ఉంటే మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. 7,000 కాబోతున్నాయి. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్. సో ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్దామమ్మా. జాగ్రత్తగా వినండి అన్న. మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ బ్యాక్స్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అండ్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యూటరీ బాడీస్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వినండి. బ్యాక్గ్రౌండ్తో సహా ఈ ఆర్టికల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు న్యూస్లోకి ఏమొచ్చిందండి అంటే, నిన్న ఒక మీటింగ్ అనేది జరిగింది. చారిత్రాత్మకమైనటువంటి ఒక మీటింగ్ జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది సార్ ఆ మీటింగ్ అంటే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి పిఎం అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి 14 పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరగడం అనేది జరిగింది. సో దీనిలో ఏం డిసైడ్ అయ్యారు అంటే, మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఇదేదైతే ఉంటుందో, ఈ ప్రజెంట్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో అక్కడ డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చేయాలి అండ్ దాంతోపాటు కండక్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు డీలిమిటేషన్ ప్రాసెస్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగాలి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగిందండి. సో మేము బీజేపీ గవర్నమెంట్ సో దీన్ని పునరుద్ఘాటిస్తున్నాము అని చెప్పి రీఇటరేట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. జనరల్ ఎలక్షన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. మొదట ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకుందాం. సో మీకు ఈ పర్స్పెక్టివ్లో గుప్కార్ ఎలియన్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. అది ఎందుకు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కూడా తెలియాలి.
సో డేట్ గుర్తుపెట్టుకోండి, 5th August 2019 ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం జరగడం అనేది జరిగింది. అదేంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ ఇచ్చేటటువంటి ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A ఏవైతే ఉంటాయో వీటిని అబాలిష్ చేయడం అనేది జరిగింది, యాబ్రోగేట్ చేయడం అనేది జరిగింది కదా. సో యాబ్రోగేట్ చేసినటువంటి సరిగ్గా ఒక రోజు ముందు అంటే మనకి 4th August 2019 ఏదైతే ఉంటుందో 2019న నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క లీడర్ అయినటువంటి ఫరూక్ అబ్దుల్లా యొక్క హౌస్ శ్రీనగర్లోని ఉన్నటువంటి గుప్కార్ కాలనీలో ఫరూక్ అబ్దుల్లా హౌస్ ఏదైతే ఉంటుందో అక్కడ 6 పొలిటికల్ పార్టీస్ సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కలుసుకోవడం అనేది జరిగింది. సో ఈ 6 పొలిటికల్ పార్టీస్ సంబంధించినటువంటి లీడర్స్ అందరూ ఏమనుకున్నారు అంటే సో పార్టీలకు అతీతంగా మనం పోరాడాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో స్పెషల్ స్టేటస్ని మనం ఇది చేసేటట్టు చూడాలి, దాన్ని అప్హోల్డ్ చేసేటట్టు చూడాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రజల కోసం పోరాడాలి పార్టీలకు అతీతంగా అని అనుకుంటూ ఒక డిక్లరేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఎప్పుడు 4th August 2019. ఏంటి ఆ డిక్లరేషన్? గుప్కార్ డిక్లరేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో గుప్కార్ డిక్లరేషన్ 1 అనేది సైన్ చేయడం అనేది జరిగిందమ్మ. సో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మనకి సరిగ్గా ఒక రోజు తర్వాత 5th August 2019 ఆర్టికల్ 370-35ని అబ్రిగేట్ చేసిన తర్వాత వాట్ గవర్నమెంట్ డిడ్, దాని తర్వాత ఏం చేసింది గవర్నమెంట్ అంటే మన తాలూకా నెట్వర్క్ ఏదైతే ఉంటుందో నెట్వర్క్స్ అన్నీ ఆపేయడం కానీ లేకపోతే ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లీడర్స్ అందరినీ డిటైన్ చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగిందమ్మ. సో ఎందుకు అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి, వీళ్ళందరూ దీనిగా ఉంటే ప్రొవొకేషన్తో మాట్లాడతారు అని చెప్పి వీళ్ళని డిటైన్ చేయడం అనేది జరిగింది. సరిగ్గా సంవత్సరం తర్వాత 22nd August 2020 వీళ్ళందరినీ రిలీజ్ చేశారు. ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో జమ్మూ అండ్ కాశ్మీర్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళందరూ గుప్కార్ డిక్లరేషన్ 2 అనేది సైన్ చేయడం అనేది జరిగింది. గుప్కార్ డిక్లరేషన్ 2 ఎందుకు సైన్ చేశారు? మేము లాస్ట్ ఇయర్ సైన్ చేసినటువంటి గుప్కార్ అలయన్స్ 1 ఏదైతే ఉంటుందో దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పడానికి సైన్ చేయడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఇప్పుడు మనకి ఏం జరిగింది అంటే మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ 14 పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇన్విటేషన్ అనేది పంపించడం అనేది జరిగింది. ఇన్విటేషన్ పంపిస్తే ఈ 14 పొలిటికల్ లీడర్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలవడం అనేది జరిగింది. సో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అంటే డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో డీలిమిటేషన్ ప్రాసెస్ కండక్ట్ చేస్తామో, తర్వాత జనరల్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తామో, దీనికి మీరు మాకు హెల్ప్ చేయండి, సహకరించండి అని చెప్పడం అనేది జరిగింది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంతకీ డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నౌ వాట్ ఈజ్ డీలిమిటేషన్? డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో డీలిమిటేషన్ లిటరలీ మీన్స్ ద యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ లిమిట్స్. ఏంటండి? ఫిక్సింగ్ లిమిట్స్. దేన్ని లిమిట్ చేయడం, దేన్ని ఏ లిమిట్స్ని ఫిక్స్ చేయడం? ఫిక్సింగ్ లిమిట్స్ లేదా బౌండరీస్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మన తాలూకా ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు మనకి ఏవైతే నియోజకవర్గాలు ఉంటాయో నియోజకవర్గాల తాలూకా బౌండరీస్ని గీయడం ఏదైతే ఉంటుందో దా ప్రాసెస్ని డీలిమిటేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఈ లిమిట్స్ లేదా బౌండరీస్ చేంజ్ చేస్తారు? ఇన్ ట్యూన్ విత్ లేదా ఇన్ లైన్ విత్ చేంజెస్ ఇన్ పాపులేషన్. మారుతున్నటువంటి జనాభా దృష్ట్యా నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో నియోజకవర్గాల తాలూకా బౌండరీస్ని గీయడాన్ని డీలిమిటేషన్ ప్రాసెస్ అంటారు. సో జనాభా మారుతున్నప్పుడు నియోజకవర్గాల్ని ఎందుకు సార్ ఇది చేయాలి? ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సపోజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీ 1 ఉంది, కాన్స్టిట్యుయెన్సీ 2 ఉంది, ఇవన్నీ సైడ్ బై సైడ్ ఉన్నాయి. కాన్స్టిట్యుయెన్సీ 1 ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యుయెన్సీ 1 మనకి ముందు జనాభా ప్రీవియస్ సెన్సస్ దృష్ట్యా దీనిలో 1000 మంది ఉన్నారు అండ్ దీనిలో మనకు 1000 మంది ఉండడం అనేది జరిగింది అనుకోండి. సపోజ్ నెక్స్ట్ జనాభా మారుతుంది, ఈ 1000 కాస్త 2000 అయిపోయింది అండ్ ఇక్కడ ఫెమైనో లేకపోతే కరువు కాటకాలు వచ్చినాయి ఈ కాన్స్టిట్యుయెన్సీ 2లో. ఇక్కడ ఎన్ని రావడం అనేది జరిగింది? సపోజ్ మనకి 800 మెంబర్సే ఉన్నారనుకోండి, ఇంకా 1000 మంది నుంచి తగ్గిపోయారు అనుకోండి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీ 1కి ఒక ఎంపీ ఉండుంటారు, అర్థమైందా? ఇక్కడ ఒక ఎంపీ ఉండుంటారు, ఇక్కడ కూడా ఒక ఎంపీ ఉండుంటారు. ఈ ఫస్ట్ ఎంపీ ఎంతమందిని రూల్ చేస్తున్నారు? ఇక్కడ 2000 మెంబర్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎంపీ ఇప్పుడు ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారు? 800 మెంబర్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే 2000 మెంబర్స్ యొక్క ఓటు వాల్యూ అనేది 800 మెంబర్స్ యొక్క ఓటు వాల్యూ సమానం.
అలా ఇది అవ్వకూడదు కదా. ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, ప్రజలందరూ ఓటుకి ఒకే వాల్యూ ఉండాలి. సో 1 ఓట్ 1 వాల్యూ ఉండాలి అంటే ఏం చేయాలి, కాన్స్టిట్యుయెన్సీని కంప్లీట్గా ఏం చేయాలమ్మా, దీన్ని మళ్ళీ రీరైట్ చేయాలి. కాన్స్టిట్యుయెన్సీ 1ని తగ్గించడం కానీ, కాన్స్టిట్యుయెన్సీ 2 యొక్క టెరిటరీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కానీ, సో దట్ ఇట్ కవర్స్ హయ్యర్ పాపులేషన్ కంపారిటివ్లీ. అర్థమైందా? సో 2800 అంటే కాన్స్టిట్యుయెన్సీ 1కి 1400 ఉండేటటువంటి పాపులేషన్ వచ్చేటట్టు చేయడం కానీ, కాన్స్టిట్యుయెన్సీ 2కి 1400 వచ్చేటటువంటి పాపులేషన్ చేయడం కానీ, లేకపోతే ఈ బాధ ఎందుకని చెప్పి 2800ని 3గా డివైడ్ చేసేయడం కానీ, 800 లేదా 900. అర్థమైందా? 900 ఒక కాన్స్టిట్యుయెన్సీ, 900 ఇంకో కాన్స్టిట్యుయెన్సీ, 900 ఇంకంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యుయెన్సీ మధ్యలో యాడ్ చేయడం కానీ, అక్కడ ఒక ఎంపీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి బౌండరీస్, కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ ద్వారా బౌండరీస్ అనేవి ఇవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక కొత్త అసెంబ్లీ సీట్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ సీట్ కానీ, లేకపోతే మనకి మెంబర్ ఆఫ్ ఎంపీ సీట్ కానీ యాడ్ కూడా అవ్వచ్చు. అర్థమైందా? దీన్ని మనం డీలిమిటేషన్ ప్రాసెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో వై దిస్ డీలిమిటేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ వర్డ్స్లో పెడుతున్నాను. వై డీలిమిటేషన్ అనేది ఎందుకు చేయాలి అనేటటువంటిది మన క్వశ్చన్. సో చూడండి, అంటే నేను రాస్తూ చెప్తున్నానమ్మా, మీకు నోట్ మేకింగ్ ఈజీగా ఉంటుందని. ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టు మీకు అనిపిస్తే కొద్దిగా స్పీడ్లో పెట్టుకోండి, వీడియోని స్పీడ్లో పెట్టుకొని చూడడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే టు ప్రొవైడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ఈక్వల్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్. సో టు ప్రొవైడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ఈక్వల్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్, ఈక్వల్ పాపులేషన్ అని రాస్తున్నాను. ఓకేనా? చూడండి, సెకండ్ది ఏంటి అంటే ఫెయిర్ డివిజన్ ఆఫ్ జోగ్రఫికల్ ఏరియాస్. జోగ్రఫికల్ ఏరియాస్ని ఫెయిర్గా డివైడ్ చేయడం, ఒకరికి అడ్వాంటేజ్ ఉండేటట్టు ఫెయిర్ డివైడ్ ఆఫ్ జోగ్రఫికల్ ఏరియాస్. అంటే ఒక పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ లేకుండా అన్ని పొలిటికల్ పార్టీస్కి సిమిలర్గా ఉండేటట్టు జోగ్రఫికల్ డివిజన్ అనేది చేయడం. అండ్ థర్డ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1 ఓట్ 1 వాల్యూ. సో 2000 మంది ఒకరిని ఎన్నుకుంటున్నారు, అక్కడ 800 మెంబర్స్ని ఒకరు ఎన్నుకుంటున్నప్పుడు ఓటు యొక్క వాల్యూ మారిపోతుంది. సో 1 ఓట్ 1 వాల్యూ అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్హెల్డ్ చేయడానికి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో హౌ డీలిమిటేషన్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్. మరి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ఎలా క్యారీ చేస్తారో చూడండి. చూడండి, హౌ దిస్ ప్రాసెస్ ఆఫ్ డీలిమిటేషన్ క్యారీడ్ అవుట్. సో మొదటిది అండర్ ఆర్టికల్ 82 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ ఎనాక్ట్స్ ఏ డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్. ఏం చెప్తుంది, పార్లమెంట్ ఏదైతే ఉంటుందో మన పార్లమెంట్ ఇట్ విల్ ఎనాక్ట్ ఏ డీలిమిటేషన్ యాక్ట్. డీలిమిటేషన్ పర్పస్ కోసం ఒక చట్టం అనేది చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడు చేస్తుంది? ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్. చెప్పాను కదా, డీలిమిటేషన్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ టు సెన్సస్, జనాభా లెక్కలు కదా, మారుతున్నటువంటి పాపులేషన్ దృష్ట్యా కదా మనం చేయాలి. సో ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ పార్లమెంట్ ఏం చేస్తుంది, ఒక డీలిమిటేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 170. అండర్ ఆర్టికల్ 170 స్టేట్స్ ఆల్సో గెట్ డివైడ్ ఇంటూ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్స్ per డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్. రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దే విల్ ఆల్సో, స్టేట్ అసెంబ్లీస్ కూడా ఒక డీలిమిటేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎనాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఏమవుతుంది, స్టేట్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో అంటే స్టేట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీడ్రా చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ వన్స్ ద యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ యూనియన్ గవర్నమెంట్ సెట్స్ అప్ ఏ డీలిమిటేషన్ కమిషన్. సో యాక్ట్ అనేది ఎన్ఫోర్స్ అయిన తర్వాత, యాక్ట్ అనేది ఎప్పుడైతే ఒక చట్టం అనేది చేసి పార్లమెంట్ ఒక చట్టం చేస్తుందో దాని తర్వాత ఏం చేస్తుంది, యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ విల్ సెటప్ ఏ డీలిమిటేషన్ కమిషన్. ఏం చేస్తుందమ్మా, ఒక డీలిమిటేషన్ పర్పస్ కోసం ఒక కమిషన్ అనేటటువంటిది ఇది చేస్తుంది. అంటే బౌండరీస్ డ్రా చేయండి అకార్డింగ్ టు ద పాపులేషన్ అని చెప్పి ఒక కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెటప్ చేయడం జరుగుతుందమ్మా. సో ఇప్పటి వరకు ఇండియాలో డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో డీలిమిటేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఇది చేయడం అనేది జరిగిందంటే డీలిమిటేషన్ కోసం కమిషన్స్ ఎప్పుడు సెటప్ చేయడం అనేది జరిగిందంటే 4 times. 1952లో, 1963లో, అండ్ 1973లో, అండ్ 2002లో. సో ఇప్పుడు మనకి డీలిమిటేషన్ కమిషన్ ఏవైతే ఉంటాయో కమిషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుందాం. సో ఓన్లీ 2 times నో డీలిమిటేషన్ ఆఫ్టర్ 1981
సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు క్యారీ చేయలేదు, ఎప్పుడు కండక్ట్ చేయలేదు అంటే ఓన్లీ ఆఫ్టర్ 2 సెన్సెస్, దట్ ఈస్ 1981 సెన్సెస్ అండ్ 1982 సెన్సెస్ తర్వాత క్యారీ చేయలేదు. అంటే మనకు సెన్సెస్ అనేది అయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి డీలిమిటేషన్ ప్రాసెస్ని కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా, కానీ ఇప్పుడు మాత్రం చేయలేదండి. అర్థమైందా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినాలి. సో డీలిమిటేషన్ కమిషన్ చాలా స్లోగా చెప్తున్నాను, ఎందుకు అంటే అందరికీ బిగినర్ కూడా అర్థం అవ్వడానికి. సో మీరు ఏం చేస్తారు అంటే ఆల్రెడీ కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళందరూ కొద్దిగా స్పీడ్ పెట్టుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? డీలిమిటేషన్ కమిషన్. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేటటువంటిది ఎందుకు అపాయింట్ చేస్తారు? వై ఆల్రెడీ చెప్పాం కదా, టు క్యారీ అవుట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. ఎందుకండి? టు క్యారీ అవుట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే రీడ్రాయింగ్ బౌండరీస్ ఆఫ్ స్టేట్స్ అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అకార్డింగ్ టు ద చేంజ్ ఇన్ ప్రాసెస్. అర్థమైందా? రైట్. మరి డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఎవరండి అపాయింట్ చేస్తారు? మన తాలూకా రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. బట్ హీ ఈజ్ యాక్చువల్లీ అపాయింటెడ్, ది కమిషన్ విల్ బి యాక్చువల్లీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ విత్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్. అంటే ఆయన సిగ్నేచర్ చేసి ఆయన తన తాలూకా రాజముద్ర వేసి ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ దిస్ డీలిమిటేషన్ కమిషన్? డీలిమిటేషన్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన ఉంటారు. అండ్ రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీళ్ళందరూ కలిపి డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో వీటిలో వీళ్ళ డీలిమిటేషన్ కమిషన్లో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? సో వాట్ ఈస్ దేర్ ఫంక్షన్? టు డిటర్మైన్ ద నెంబర్ అండ్ బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ టు మేక్ పాపులేషన్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ నియర్లీ ఈక్వల్. అంటే ప్రతి ఒక్క పాపులేషన్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ అనేటటువంటి ఉండేటటువంటి విధంగా జాగ్రత్త పడుతూ కాన్స్టిట్యుయెన్సీని రీడ్రా చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫంక్షన్స్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే టు ఐడెంటిఫై సీట్స్ రిజర్వ్డ్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజర్వ్ చేయాలి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్. ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే మోస్ట్ నెంబర్ ఆఫ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారో అక్కడ పర్టికులర్ సీట్స్ అనేవి ఎవరికి రిజర్వ్ చేయాలి? స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వ్ చేయాలి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇంకొక 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ ద ఒపీనియన్ ఆఫ్ ద మెజారిటీ ప్రివైల్స్. ఒకవేళ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒకవేళ కమిషన్లో ఉండేటటువంటి సభ్యులు ఇక్కడ వరకు రీడ్రా చేయాలి కాన్స్టిట్యుయెన్సీని, ఇక్కడ వరకు రీడ్రా చేయకూడదు అనుకున్నారనుకోండి, లేకపోతే పలానా కాన్స్టిట్యుయెన్సీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చేయాలి, పలానా కాన్స్టిట్యుయెన్సీ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ చేయాలనుకున్నారనుకోండి. బట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, కొంతమంది ఓకే అంటున్నారు, కొంతమంది లేదు అలా చేయకూడదు అన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మెజారిటీ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది ప్రివైల్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సింపుల్గా మీకు రివిజన్ ఫ్రెండ్లీగా ఇక్కడ నోట్స్ రాస్తున్నాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, మన డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా ఆర్డర్, ఇది ఇచ్చినటువంటి ఆర్డర్ ఇట్ హ్యాస్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ఏ లా. ఒక చట్టానికి ఎలాంటి వాల్యూ ఉంటుందో అలాంటి వాల్యూ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సేమ్ పవర్ యాజ్ ఏ లా అండి. అర్థమైందా? సేమ్ పవర్ యాజ్ ఏ లా అండ్ ఇట్ కెనాట్ బి క్వశ్చన్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్. ఇట్ కెనాట్ బి కాల్డ్ క్వశ్చన్ బిఫోర్ ఎనీ కోర్ట్. అంటే ఇలాగే ఎందుకు రీడ్రా చేశారు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయకూడదు. ఎక్కడ క్వశ్చన్ చేయకూడదు? ఏ కోర్టులోని కూడా క్వశ్చన్ చేయకూడదు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్. సో అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీలిమిటేషన్ కమిషన్. మరి ఇప్పుడు డీలిమిటేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ అనేటటువంటిది ఎలా జరిగిందో చూద్దాం, ఎలా జరిగేది ఎలా ఉండేదో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నోట్స్తో సహా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నోట్స్ కూడా రాస్తున్నాను. మీకు ఈ రివిజన్ ఫ్రెండ్లీగా ఉంటుంది కూడా ఈ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ రోజు నుంచి.
సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఎప్పుడు బిఫోర్ 2019 ముందు అండ్ ఆఫ్టర్ 2019. ఎందుకు 2019లో ఏం జరిగింది? అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా అబ్రిగేట్ చేయడం అనేది జరిగింది. బిఫోర్ 2019 2019 ముందు అంటే మన ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370 అనేది అబాలిష్ చేయకముందు డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ ఏదైతే ఉంటుందో లోక్సభ యొక్క డీలిమిటేషన్ అనేది ఎవరు కండక్ట్ చేసేవాళ్ళు అంటే మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి అంటే కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటైనటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో కమిషన్ ద్వారానే జరగడం అనేది జరిగేది. సో అన్ని స్టేట్స్లో ఎలా అయితే ఉండేది అలాగే జరిగేది. బట్ ద డీలిమిటేషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ ముందు స్టేట్గా ఉండేది కదా, అప్పుడు స్టేట్ అసెంబ్లీ యొక్క డీలిమిటేషన్ మాత్రం ఎలా జరిగేది? ఆ సీట్స్ యొక్క డీలిమిటేషన్ మాత్రం వాజ్ గవర్న్డ్ బై ద జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1957. సో ఈ డీలిమిటేషన్ అనేది ఎలా చేయడం అనేది జరిగేది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా జరగడం అనేది జరిగేదమ్మా. అర్థమైందా? సో ఆఫ్టర్ 2019 తర్వాత వాట్ వాజ్ ద ట్రాన్సిషన్? 2019 తర్వాత ఏం చేశారు? ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 ఏదైతే ఉంటుందో 35ని అబ్రిగేట్ చేయడం అనేది జరిగింది కదా. సో అబ్రిగేట్ చేసి మనకి ఏం చేయడం అనేది జరిగింది ఇక్కడ అంటే 2019 తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా కండక్ట్ చేస్తామన్నారు అంటే ఇట్ విల్ బి అకార్డింగ్ టు ద డీలిమిటేషన్ కమిషన్ కన్స్టిట్యూటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో బోత్ లోక్సభ అండ్ దాంతోపాటు స్టేట్ అసెంబ్లీస్ యొక్క డీలిమిటేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన తాలూకా భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది తీసేశారు కాబట్టి. సో అసెంబ్లీ సీట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వర్ డీలిమిటెడ్ ఇన్ 1963, 1973 అండ్ 1995. స్టేట్ అసెంబ్లీ యొక్క డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పుడు జరిగింది? ప్రీవియస్గా అంటే 3 సార్లు జరగడం అనేది జరిగింది. దేర్ వర్ 3 ప్రీవియస్ ఇన్స్టెన్సెస్. వాట్ ఆర్ దోస్? 1963లో జరగడం అనేది జరిగింది, 1973లో జరగడం అనేది జరిగింది అండ్ 1995లో జరగడం అనేది జరిగింది అకార్డింగ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ అండ్ దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1957. ఈ రెండింటి ద్వారా జరగడం అనేది జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పటి నుంచి డీలిమిటేషన్ అనేది బోత్ లోక్సభకి అండ్ స్టేట్ అసెంబ్లీస్కి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బట్టి చేద్దామని అనుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ ఎందుకు డీలిమిటేషన్ ప్రాసెస్ లీడర్స్ కానీ పీపుల్ కానీ డీలిమిటేషన్ ప్రాసెస్కి ఎగనెస్ట్గా ఉన్నారు? వై దేర్ ఈస్ రెసిస్టెన్స్? చూడండి. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మరి ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు మనకు రెసిస్టెన్స్ చూపించడం అనేది జరుగుతుంది దేనికి? డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో డీలిమిటేషన్ ప్రాసెస్కి. వై అంటే ఒకవేళ డీలిమిటేషన్కి ఒప్పుకున్నారనుకోండి, డీలిమిటేషన్ ఇప్పుడు ఎలా డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన జరుగుతుంది? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటైనటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో డీలిమిటేషన్ కమిషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది కదా. సో అప్పుడు వాళ్ళు ఒకవేళ డీలిమిటేషన్కి అంగీకరిస్తే ఏంటి? సో ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ఏదైతే ఉంటుందో దానికి అంగీకరించినట్టే. ఏం చెప్పుకున్నామో ఇప్పుడు న్యూ డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఫర్ బోత్ న్యూ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది ఫర్ బోత్ లోక్సభకి అండ్ దాంతోపాటు స్టేట్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ అసెంబ్లీస్కి దేని ద్వారా జరగడం అనేది జరుగుతుంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే రూల్స్ పెడుతుందో అలా జరగడం అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు నాట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు కదా. సో అందుకోసం అని చెప్పి ఇఫ్ దే యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ డీలిమిటేషన్ని ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే డిఎల్ అని రాస్తున్నాను. ఇఫ్ దే యాక్సెప్ట్ డీలిమిటేషన్ ఏం జరుగుతుంది? they are tentatively accepting this particular article 370 and 35A abrogation కదా. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. బట్ ఆర్టికల్ 370 అండ్ 35 అబ్రిగేట్ చేసిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి? బీజేపీ గవర్నమెంట్ ఏమనుకుంటుంది? సో మన తాలూకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది చేయాలి అండ్ దాంతోపాటు మన తాలూకా ఇదేదైతే ఉంటుందో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయాలి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ అనుకోవడం అనేది జరుగుతుంది. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది.
ఐ హోప్ ప్రతి ఒక్కరికి దిస్ పర్టిక్యులర్ టాపిక్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా చెప్తున్నానండి. సో మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే ఈ రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ కూడా మీకు చక్కగా రావడం అనేది జరుగుతుంది. నేను డీటెయిల్డ్గా రాస్తాను, మీరు ఒకసారి చూస్తే నేను చెప్పిందంతా టక్కుని గుర్తు చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా యూకే స్పార్ ఓవర్ బ్లాక్ సీ ఇన్సిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలన్న. మొదట బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, తర్వాత ఆర్టికల్ అనేది మీకు డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. సో మనం రష్యన్ ఇంపీరియలిజం నుంచి మొదలు పెడదామండి, జాగ్రత్తగా వినండి. సో ఏం జరిగింది అంటే రష్యన్ ఇంపీరియలిజం ఏదైతే ఉంటుందో మొనార్కీ అనేటటువంటిది లేకుండా సో ఒక రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేది రష్యాలో ఏర్పాటు అవ్వాలి అని చెప్పి 1917లో 1917లో అంటే వరల్డ్ వార్ 1 ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయిన తర్వాత మనకి ఏం జరగడం అనేది జరిగింది, రష్యన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో రష్యన్ రెవల్యూషన్ అనేది మొదలైంది. సో ఎవరి తాలూకా లీడర్షిప్లో, లెనిన్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా లీడర్షిప్లో ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కదా, ఎవరి తాలూకా లీడర్షిప్లో లెనిన్. సో అది ఎంతవరకు 1922 రష్యన్ రెవల్యూషన్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని చెప్పి అర్థం. అంటే మొత్తం రిపబ్లిక్స్ అంటే పీపుల్ ద్వారా ఎలక్ట్ అయినటువంటి మొనార్కీ కాదు ఇక్కడ, రిపబ్లిక్స్ అవన్నీ. సో ఇవన్నీ మొత్తం ఎన్ని రిపబ్లిక్స్? పీపుల్ ద్వారా. రిపబ్లిక్ అంటే ఏంటంటే పబ్లిక్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్. సో రిపబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ అని అర్థం. సో మొత్తం ఎన్ని రిపబ్లిక్స్? 15 రిపబ్లిక్స్ కలిపి ఒక సోవియట్గా ఏర్పడడం అనేది జరిగింది, ఒక యూనియన్గా ఏర్పడినాయి అనమాట. సో ఆ యూనియన్ ఏ ప్రిన్సిపల్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది? సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది, సమాజవాదం అని కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో 15 రిపబ్లిక్స్ ఒక యూనియన్గా ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సోవియట్ అంటే మీనింగ్ ఏంటి? లా మేకింగ్ బాడీ అని అర్థం, చట్టసభ అని బట్టి అర్థం. సో ఈ 15 రిపబ్లిక్స్ వాళ్ళకంటూ సొంత అటానమీ ఉన్నప్పటికీ సో ఫారిన్ అఫైర్స్లో కానీ లేకపోతే డిఫెన్స్లో కానీ ఇవన్నీ కొలాబరేటివ్గా యుఎస్ఎస్ఆర్గా ఉండడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది వీటి తాలూకు డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్ చూసుకునేదన్నమాట. అర్థమైందా? సో ఏం జరిగింది మనకి 1945లో వరల్డ్ వార్ 2 అనేది ఎప్పుడైతే ఎండ్ అవ్వడం అనేది జరిగిందో, రెండవ ప్రపంచ యుద్ధం హిరోషిమా నాగసాకి మీద ఎప్పుడైతే మనకు న్యూక్లియర్ వెపన్స్ దాడి ఎప్పుడైతే జరుగుతుందో దాని తర్వాత వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎండ్ అయిన తర్వాత వరల్డ్లో 2 సుపీరియర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. కోల్డ్ వార్ ఎప్పటి నుంచి? 1945 నుంచి 1991 వరకు కోల్డ్ వార్ ఎరా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ కోల్డ్ వార్ ఎరాలో ఏం జరిగింది? 2 సుపీరియర్ పవర్స్ మధ్య, దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు మన తాలూకు యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఏదైతే ఉంటుందో వీటి మధ్య ఒక రకమైనటువంటి ఒక చిన్న యుద్ధం లాంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. దే డైరెక్ట్లీ నెవర్ కన్ఫ్రంటెడ్, ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోపోయినప్పటికీ బట్ ఏదైనా వరల్డ్లో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్స్ దేవర్ ఇన్ ద ఆపోజిట్ సైడ్స్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అయింది అనుకోండి, ఒకరు ఇండియాకి సపోర్ట్ చేయడం, ఒకరు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం, ఇలా కోల్డ్ వార్ ఏదైతే ఉంటుందో కోల్డ్ వార్ నడవడం అనేది జరిగిందాం. అర్థమైంది? ఎవరెవరికి? యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య. సో 1900 ఇప్పుడు యుఎస్ఏని ఎలా అయినా కంట్రోల్ చేయాలని చెప్పి యుఎస్ఎస్ఆర్ చాలా ట్రై చేసింది. 1991లో ఏం జరిగింది అంటే యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే అన్ని విధాలుగా యుఎస్ఏని ఎదుర్కోవాలని చెప్పి, దాంతోపాటు కమ్యూనిజం ఏదైతే ఉంటుందో డెమోక్రసీ కాకుండా లేకపోతే క్యాపిటలిజం కాకుండా కమ్యూనిజం అనేది స్ప్రెడ్ చేయాలి అని చెప్పి వీళ్ళు చైనాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, డబ్బును చాలా వృధా చేశారు. అండ్ సైంటిఫికల్గా కూడా యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏకి ఎగనెస్ట్గా, యుఎస్ఏకి ధీటుగా ఉండాలని చెప్పి శాటిలైట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే మెనీ అదర్ కెమికల్ వెపన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలా యుఎస్ఎస్ఆర్ చాలా చేయడం అనేది జరిగింది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ డాగ్, సో స్పేస్లోకి ఫస్ట్ డాగ్ని సెండ్ చేసింది యుఎస్ఎస్ఆర్. దాంతోపాటు ఫస్ట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఉమెన్ని సెండ్ చేసింది కూడా యుఎస్ఎస్ఆర్.
కదా. సో ఈవెన్ ఫస్ట్ శాటిలైట్ కూడా స్పేస్లోకి సెండ్ చేసింది మన తాలూకా యుఎస్ఎస్ఆర్ కదా. సో అమెరికాకి ధీటుగా ఉండాలి అన్ని విధాలుగా అని చెప్పి ఇలా ఇది చేయడం అనేది జరిగింది. ఎవరు? మన యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్. అర్థమైందా? సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో యుఎస్ఎస్ఆర్ చాలా డబ్బులు ఖర్చు పెట్టడం, దాంతోపాటు వాళ్ళ తాలూకు సోషలిస్ట్ మోడల్ వల్ల క్యాపిటలిజం అంటే మనకి ఇన్సెంటివ్ వస్తే, మనకి పని బాగా చేస్తే ఇన్సెంటివ్ వస్తుందంటే పని చేస్తారు. సో క్యాపిటలిజం అనేది ప్రాస్పరిటీ తీసుకొచ్చేది, బట్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ వల్ల ప్రాస్పరిటీ అనేది కంప్లీట్గా పోవడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ అనేది కొలాప్స్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ ఎలా కొలాప్స్ అయిపోయింది? 15 సావరెన్ నేషన్స్గా కంప్లీట్గా కొలాప్స్ అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ కంట్రీస్ యొక్క డిఫెన్స్, ఈ కంట్రీస్ యొక్క మిలిటరీ, ఈ కంట్రీస్ యొక్క ఎకానమీ, ఈ కంట్రీస్ యొక్క ప్లానింగ్ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఏ కంట్రీ చేతిలో ఆ కంట్రీలో ఉండేవి. ముందు ఎలా ఉండేది? 1991 ముందు ప్లానింగ్, ఎకానమీ, దాంతోపాటు ఇవన్నీ డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్ ఇవన్నీ యుఎస్ఎస్ఆర్ చేతుల్లో ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో మన 5 year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మనం అది యుఎస్ఎస్ఆర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తెచ్చుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ 15 రిపబ్లిక్స్ 2 రిపబ్లిక్స్ మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఆ 2 రిపబ్లిక్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం, జాగ్రత్తగా వినండి. సో ఆ 15 సావరెన్ నేషన్స్ కోవిడ్-19 యొక్క కొలాప్స్ తర్వాత ఏవైతే నేషన్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో, దోస్ నేషన్స్లో ఉన్నటువంటి 2 నేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటండి ఆ 2 నేషన్స్ అంటే, ఒకటి రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, రెండవది ఏంటి అంటే ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్. సో ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే మన తాలూకా ఇవన్నీ సెపరేట్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోతుందో, సెపరేట్ కంట్రీస్గా ఏర్పడతాయో, అప్ టు 2014 వరకు దే మెయింటైన్ వెరీ కార్డియల్ రిలేషన్స్. ఇద్దరి మధ్య మంచి కార్డియల్ రిలేషన్స్ ఉండేవి. ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ, ఇద్దరు ఒకరికొకరు సహకరించుకోవడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. బట్ 2014లో ఏం జరిగింది అంటే ఒక చిన్న విషయం జరిగింది. ఏం జరిగింది అంటే, మన ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో, ఉక్రెయిన్ అనేటటువంటిది యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్కి దగ్గర అవ్వడం అనేది స్టార్ట్ చేసింది. ఉక్రెయిన్ వాంటెడ్ టు మేక్ ట్రేడ్ ప్యాక్ట్స్ విత్ యూరోపియన్ యూనియన్. ట్రేడ్ ప్యాక్ట్స్ అనేది చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. దాంతోపాటు కొంతమంది ఏం చెప్తారంటే, యుక్రెయిన్ వాంటెడ్ టు జాయిన్ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయ్యే ప్లాన్స్లో కూడా ఉంది అని కొంతమంది చెప్పడం అనేది జరిగింది. సో మన యూరోపియన్ యూనియన్ ఏంటి, ఎవరికి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ బాగా దగ్గర అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి బాగా దగ్గర. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఎనిమి ఎవరు అంటే మన తాలూకా రష్యా కదా. సో అందుకే ఉక్రెయిన్ అనేటటువంటిది మన తాలూకా ఇదేదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్లో చేరడం మన తాలూకా రష్యాకి ఇష్టం లేదు. సో వాట్ రష్యా డిడ్ ఇన్ రిటాలియేషన్, అప్పుడు పుతిన్ ఉండడం అనేది జరిగింది. పుతిన్ ఒక ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ, వెరీ అంబిషియస్ పర్సన్. పుతిన్ ఏం చేశారు 2014లో, ఉక్రెయిన్లో సదరన్ పార్ట్ దట్ ఈజ్ క్రిమియా అనేటటువంటి పార్ట్. సో మీకు చూపిస్తాను, మ్యాప్ కూడా చూపిస్తాను. క్రిమియా అనేటటువంటి పార్ట్ని ఏం చేయడం అనేది జరుగుతుంది, ఎనెక్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆయన ఏం చేస్తారు అంటే, అక్కడ ఒక చక్కమైనటువంటి రిఫరెండం పెడతారు. రిఫరెండం పెట్టి, రిఫరెండంలో మన తాలూకా క్రిమియా పీపుల్ ఎవరైతే ఉన్నారో, క్రిమియా పీపుల్ మేము రష్యాతోనే ఉండాలనుకుంటున్నాం అని చెప్పి అంటే, ఈయన ఏం చేస్తారు, అప్పటి వరకు ఉక్రెయిన్లో పార్ట్గా ఉండేటటువంటి క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని లాక్కోవడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీ ఇక్కడ పిక్ చూపిస్తే అర్థమవుతుంది, చూడండి. సో ఇక్కడ పిక్చర్ చూడండి అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, అండ్ దాంతోపాటు ఇది ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్. చూడండి, ఈ కింద సదరన్ పార్ట్ ఉందా, ఇది క్రిమియా అమ్మ. ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది క్రిమియా. అర్థమైందా? సో ఇది మనకి బ్లాక్ సీలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ సీ ఏదైతే ఉంటుందో సీ ఆఫ్ అజోవ్ అండ్ బ్లాక్ సీ ఆఫ్ అజోవ్ని బ్లాక్ సీని కనెక్ట్ చేసేటటువంటి స్ట్రైట్ చూడండి, కెట్ స్ట్రైట్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పీక్ రష్యన్. వీళ్ళు ఏం మాట్లాడతారు, రష్యన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో రష్యన్ లాంగ్వేజ్ అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. 80% ఆఫ్ ద పీపుల్ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, రష్యన్ ఎథ్నిసిటీకి దగ్గరగా ఉన్నారని చెప్పి రష్యా ఏం చేస్తుంది, క్రిమియాని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. G8 గ్రూపింగ్ మళ్ళీ G7 గ్రూపింగ్ అవ్వడానికి కూడా కారణం అది. G8లో రష్యా అనేది భాగంగా ఉండేది, బట్ ఎప్పుడైతే రష్యా అనేది క్రిమియాని అనెక్స్ చేసుకుందో G8 గ్రూపింగ్లో నుంచి రష్యాని బయటికి తరిమేసి G7 మళ్ళీ ఏర్పడడం అనేది జరిగింది. సో మనం ఆల్రెడీ చాలాసార్లు దాని గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నటువంటి క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం, చూడండి అమ్మ. సో దెన్ వాట్ ఈజ్ ఇన్ న్యూస్, మనకి న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది.
సో ఏమొచ్చింది అంటే రష్యా హ్యాస్ అక్యూజ్డ్ బ్రిటన్ ఆఫ్ స్ప్రెడింగ్ లైస్ ఓవర్ ఏ వార్షిప్ కన్ఫ్రంటేషన్ ఇన్ బ్లాక్ సీ. సో ఎవరి మధ్య కన్ఫ్రంటేషన్, ఎవరి మధ్య ఇప్పుడు వాగ్వాదం అనేది నడుస్తూ ఉంది అంటే బోత్ బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్, యూకే ఏదైతే ఉంటుందో యూకే, అండ్ దాంతోపాటు రష్యా. దేని గురించి జరుగుతుంది? ఓవర్ ఏ వార్షిప్. సో ఏం జరిగిందో చెప్తాను చూడండి. సో మన బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ బ్లాక్ సీలోకి ఒక వార్షిప్ అనేది పంపించడం అనేది జరిగింది. వార్షిప్ పంపిస్తే రష్యా ఏదైతే ఉంటుందో రష్యా ఏముంటుంది, మా టెరిటోరియల్ వాటర్స్లోకి మీరు వచ్చారు అంటుంది. బ్రిటన్ ఏముంటుంది, అది మీ టెరిటోరియల్ వాటర్స్ కాదు, యుక్రెయిన్ టెరిటోరియల్ వాటర్స్. ఎందుకు అంటే మీరు క్రిమియాని తప్పుగా అనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది. క్రిమియాని మీరు అనెక్స్ చేసుకోవడం అనేది మేము రికగ్నైజ్ చేయలేదు. వాట్ బ్రిటన్ సెడ్, చూడు, రష్యా హ్యాస్ వార్న్డ్ లండన్ దట్ ఇట్ వుడ్ రెస్పాండ్ రిజల్యూట్లీ టు ఎనీ ఫర్దర్ ప్రొవోకేటివ్ యాక్షన్ బై ద బ్రిటిష్ నేవీ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ రష్యా అనెక్సెడ్ క్రిమియా. సో రష్యా ఏముంటుంది, క్రిమియన్ కోస్ట్ ఈజ్ మైన్ అంటుంది, బికాజ్ క్రిమియా ఈజ్ పార్ట్ ఆఫ్ రష్యా నౌ అని చెప్పి మన తాలూకా రష్యా ఏదైతే ఉంటుందో రష్యా అండం అనేది జరుగుతుంది. బట్ మన తాలూకా బ్రిటన్ ఏమంటుంది అంటే క్రిమియా ఈజ్ నాట్ యోర్స్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. బికాజ్ వీ నెవర్ రికగ్నైజ్డ్ క్రిమియా ఈజ్ నాట్ యోర్స్ అని చెప్పి మన బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ అండం అనేది జరుగుతుందమ్మ. సో కానీ ఒకవేళ నిజంగా రష్యాదే అయినప్పటికీ సో మన తాలూకా బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ తాలూకా వార్షిప్ అనేది ఎంటర్ అవ్వచ్చు, రష్యా యొక్క వాటర్స్ ఏవైతే ఉన్నాయో టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ లా ఆఫ్ ద సీ, ఇన్నోసెంట్ పాసేజ్ పెర్మిట్స్ ఎ వెజల్ టు పాస్ త్రూ ఎనదర్ స్టేట్స్ టెరిటోరియల్ వాటర్స్ సో లాంగ్ యాజ్ దిస్ డస్ నాట్ ఎఫెక్ట్ సెక్యూరిటీ. సో ఇంటర్నేషనల్ లా ఏం చెప్పడం అనేది జరుగుతుంది, ఇన్నోసెంట్ పాసేజ్ ఈజ్ ఎలోడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే నువ్వు ఆ కంట్రీకి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూ తీసుకురాకుండా ఆ కంట్రీ యొక్క వాటర్స్లోకి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరు చెప్తున్నారు? ఇంటర్నేషనల్ లా ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ లా చెప్తుంది. నువ్వు ఆర్మ్స్ వెపన్స్ క్యారీ చేయట్లేదు కదా, నువ్వు మామూలుగా వెళ్తున్నావు, వెళ్ళడంలో ఏం ప్రాబ్లం లేదు. రష్యా ఒకవేళ నిజంగా క్రిమియన్ కోస్ట్ అనేది ఇది అయినప్పటికీ నువ్వు తిరగబడ్డానికి లేదు, నువ్వు తిరిగి సమాధానం చెప్పడానికి లేదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో వాట్ ఈజ్ ద రష్యా ఏం చేద్దాం అనుకుంటుంది? ఈ తాలూకా క్రిమియన్ వాటర్స్ మీద ఎందుకు రష్యా కన్నుందో చూడండి. సో వై మన రష్యా ఏదైతే ఉంటుందో వై రష్యా వాంట్స్ దిస్ క్రిమియా. సో మొదట ఎందుకు అంటే క్రిమియా, ద ఫస్ట్ రీజన్ ఏంటి అంటే అమ్మా చూడండి, టు స్టాప్ ఉక్రెయిన్ టు జాయిన్ యూరోపియన్ యూనియన్తో మన ఉక్రెయిన్ అనేటటువంటిది జాయిన్ అవ్వకుండా చేయడం. అర్థమైందా? సెకండ్ది ఏంటి అంటే టు ప్రొజెక్ట్ ఇట్స్ పవర్ ఇన్ మెడిటరేనియన్ సీ. మెడిటరేనియన్ రీజియన్ ఏదైతే ఉంటుందో మధ్యధరా సముద్రం, ఇట్ ఈస్ వెరీ ట్రాన్సిట్ ఫర్ మెనీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ లైన్స్ అండి. ఆ ట్రేడ్ లైన్స్ మీద ఇప్పటివరకు ఆధిపత్యం ఎవరికి ఉంది అంటే వెస్టర్న్ నేషన్స్, నాటో నేషన్స్ ఎవరైతే ఉన్నారో టర్కీ కానీ లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే మన తాలూకా బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్, వీళ్ళందరికీ ఉండడం అనేది జరిగింది. సో మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో మెడిటరేనియన్ సీ మీద నాకు కూడా పవర్ అనేది కావాలి, ఈవెన్ ఐ వాంట్ టు హోల్డ్ ద పవర్ ఇన్ మెడిటరేనియన్ సీ రీజియన్ అని చెప్పి బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో మెడిటరేనియన్ సీ యొక్క ఒక ఆర్మ్ అయినటువంటి బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీ యొక్క కోస్టల్ టెరిటోరీస్ని కావాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అందుకు రష్యా అనేది క్రిమియాని కోరుకోవడం అనేది జరుగుతుంది. బట్ టు స్టాప్ రష్యా యొక్క పవర్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా రష్యాని కట్టడి చేసేటటువంటి ఉద్దేశంతో దీస్ వెస్టర్న్ పవర్స్ బ్రిటన్ కానీ ఇవన్నీ ట్రై చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియా అనేటటువంటిది నాది అని రష్యా అంటుంది. బట్ వెస్టర్న్ పవర్స్ ఏమంటే క్రిమియా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యోర్స్, క్రిమియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్ అని చెప్పి వీళ్ళు అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అండి. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఏంటి క్రిమియా సంగతి, రష్యా సంగతి, సోవియట్ యూనియన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ వన్ ఈజ్ రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్. హూ ఎవర్ జాయిన్ ఆర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ డీటెయిల్డ్గా ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నటువంటి నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎట్ ఏ గ్లాన్స్ మీకు కవర్ అయిపోతాయి ప్రతి పాయింట్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్సీబీ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎరస్ కీ అక్యూజ్డ్ ఇన్ పాక్ బేస్డ్ డ్రగ్ రింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3M. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీలో మాట్లాడడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్.
ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మొదట న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో మన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఏదైతే ఉంటుందో, ఎన్సీబీ అనేటటువంటిది ఇట్ హ్యాస్ అరెస్టెడ్ ఒక మెంబర్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరు ఆ మెంబర్? ఏ కీ మెంబర్ ఆఫ్ ఏ పాకిస్తాన్ బేస్డ్ డ్రగ్ రింగ్ అండి. సో పాకిస్తాన్ బేస్డ్ డ్రగ్ రింగ్ ఏదైతే ఉంటుందో, డ్రగ్ మాఫియా ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి కీ మెంబర్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నార్కోటిక్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనం ఈ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి అమ్మా, మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వెరీ ప్రోన్ టు డ్రగ్స్ అండి. ఆఫ్ఘనిస్తాన్లో డ్రగ్స్ అనేవి విపరీతంగా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో దోస్ పీపుల్ కల్టివేట్ ఓపియం, నల్లమందు ఏదైతే ఉంటుందో నల్లమందు బాగా కల్టివేట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాకి కానీ బార్డరింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ తాలూకా ఓపియం ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇలిసిట్ ఓపియం అండి. ఆల్సో కెనాబిస్ ఏదైతే ఉంటుందో, కెనాబిస్ అనేటటువంటి డ్రగ్ కూడా మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏం చేస్తారు అంటే పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్కి రావడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్స్ అనేవి పోరస్, అంటే మౌంటేనియస్ బార్డర్స్ కాబట్టి అంత గస్తీ కాయడం కష్టం కాబట్టి ఈజీగా ఇన్ఫిల్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి వస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి డ్రగ్ మాఫియా ఎక్కడికి ఎంటర్ అవుతారు అంటే మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా మాఫియా అనేది చెలరేగిపోతుంది. సో మనకి మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ని ఇది చేసేటటువంటి లైన్ ఏంటి? లైన్ ఆఫ్ కంట్రోల్ కదా. సో 700 కిలోమీటర్స్ లాంగ్ ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా మన ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫిల్ట్రేటర్స్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హెస్ లాంగ్ రికార్డెడ్ పాకిస్తాన్ యాజ్ ఎ ట్రాన్సిట్ పాయింట్ ఫర్ నార్కోటిక్స్ ట్రాఫికింగ్. సో పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ఎ ట్రాన్సిట్ పాయింట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. బికాజ్ ఇట్ షేర్స్ పోరస్ బార్డర్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ డ్రగ్స్ లైక్ ఓపియం, అండ్ దాంతోపాటు మన తాలూకా కెనాబిస్ ఏదైతే ఉంటుందో కెనాబిస్ కాబట్టి అక్కడ నుంచి ఎక్కువగా పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ మీదుగా డ్రగ్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ పాకిస్తాన్ ఈజ్ జాగ్రఫికల్లీ వల్నరబుల్ టు డ్రగ్ ట్రాఫికింగ్ యాజ్ ఇట్ షేర్స్ లాంగ్ పోరస్ బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఏంటి పాకిస్తాన్? ఇట్ ఈస్ జాగ్రఫికల్లీ వల్నరబుల్ టు డ్రగ్ ట్రాఫికింగ్. వై అంటే ఇట్ షేర్స్ లాంగ్ పోరస్ బార్డర్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకమ్మా వల్నరబుల్? ఇట్ షేర్స్ లాంగ్ అండ్ పోరస్ బార్డర్స్. వాట్ డూ యూ మీన్ బై పోరస్ బార్డర్స్? అంటే ఈజీగా ఇన్ఫిల్ట్రేట్ అయ్యేటటువంటి బార్డర్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇది కదా, ఏంటి ఓపియం కదా, ఓపియం అండ్ కెనాబిస్ కదా. సో అందుకోసం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువగా ఇది రావడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గురించి రాస్తున్నాను. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఓపియం అండ్ కెనాబిస్. సో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ అనేవి ఫ్రీ ఫ్లోతో ముందుకు రావడం వల్ల, డ్రగ్స్ అనేవి ఈజీగా ఎక్స్పోర్ట్ అవ్వడం కానీ ఈజీగా ట్రాన్సిట్ అవ్వడం వల్ల పాకిస్తాన్లో ఏం పెరిగింది? మనకి తాలూకా ఇదేదైతే ఉంటుందో టెర్రరిజం ఏదైతే ఉంటుందో టెర్రరిజం అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఎందుకు టెర్రరిజం అనేది పెరిగింది? టెర్రరిజంకి కావాల్సింది ఏంటి? వెపన్స్ కావాలి. వెపన్స్ కావాలంటే ఏముండాలి? డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా ఈజీగా రావడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో దిస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ డ్రగ్స్ హ్యాస్ అబటెడ్ టెర్రరిజం ఇన్ పాకిస్తాన్ యాజ్ ఇస్ జనరేట్స్ క్విక్ మనీ వితౌట్ పేపర్ వర్క్ లేకుండా క్విక్ మనీ ఇది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈవెన్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి కూడా ఈ చాలా ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫిల్ట్రేషన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. టెర్రరిజం పెరుగుతుంది, ఇన్ఫిల్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫిల్ట్రేషన్స్ అనేవి పెరగడం అనేది, కాన్స్టెంట్ ఇన్ఫిల్ట్రేషన్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. ఇండియన్ మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్ కేసెస్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. సో ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇన్ ద కచ్ సెక్టార్ విచ్ హ్యాస్ నాట్ బీన్ డిమార్కేటెడ్ ఆల్సో ఫెసిలిటీస్ ఇంట్రూజన్ అండ్ ఫిల్ట్రేషన్. సో ఇండియాలోకి ఇంట్రూజన్ అండ్ ఫిల్ట్రేషన్ ఎలా జరుగుతుంది? సో చూడండి, ఇక్కడే రాసేస్తున్నాను, ఇంట్రూజన్ ఇంటూ ఇండియాలోకి పాకిస్తాన్ నుంచి ఎలా ఎంటర్ అవుతున్నారు అంటే 2 ways ద్వారా. ఫస్ట్ వే ఏంటి అంటే మన తాలూకా లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్. సెకండ్ వే ఏదైతే ఉంటుందో కచ్ బార్డర్, గుజరాత్ దగ్గర ఉన్నటువంటి కచ్ బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రాపర్ డిమార్కేషన్ అనేది లేదు కాబట్టి ఈజీగా వాళ్ళు ఎంటర్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వల్నరబుల్ అండ్ బిగ్ ఫర్ డ్రగ్ ట్రాఫికింగ్. ఎందుకో చూడండి, బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు 2 ఇంపార్టెంట్ రీజన్స్. చెప్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపించేటటువంటి మ్యాప్లో 2 regions పాయింట్అవుట్ చేస్తాను చూడండి. ఏంటి అంటే ఒకటి గోల్డెన్ క్రెసెంట్ ఏదైతే ఉంటుందో గోల్డెన్ క్రెసెంట్, దిస్ పర్టిక్యులర్ రీజన్ ఈజ్ గోల్డెన్ క్రెసెంట్ రీజన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. అండ్ ఇంకొక రెండో రీజన్ చూడండి, గోల్డెన్ ట్రయాంగిల్ రీజన్, మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్ రీజన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ గోల్డెన్ ట్రయాంగిల్ రీజన్. ఒకటి ఏంటండి గోల్డెన్ క్రెసెంట్, రెండవది ఏంటండి గోల్డెన్ ట్రయాంగిల్. ఎందుకు ఈ 2 regions గురించి చెప్పడం అనేది జరుగుతుంది అంటే దీస్ 2 regions ఆర్ వెరీ వల్నరబుల్ టు డ్రగ్స్ అండి. ఇక్కడ డ్రగ్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి నేషన్ ఏంటి, ఇన్ బిట్వీన్ మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది ఉండడం అనేది జరిగింది. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద బోత్ ద రీజియన్స్ విచ్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ టు డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువగా చలామణిలో ఉండేటటువంటి 2 regionsకి మధ్యలో ఇండియా ఉండడం వల్ల మనకేం జరుగుతుంది, మనకి డ్రగ్ ట్రాఫికింగ్కి దాంతోపాటు ఈ డ్రగ్ మెనాస్ ఏదైతే ఉంటుందో దానికి ఇండియా అనేది చాలా వల్నరబుల్గా ఉండడం అనేది జరిగింది. సో డ్రగ్స్ అనేవి ఇండియాలోకి పోరస్ బార్డర్స్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, థాయిలాండ్ నుంచి, మయన్మార్ నుంచి, భూటాన్ నుంచి రావడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆల్ దీస్ బార్డర్స్ ఆర్ పోరస్ బార్డర్స్ అంటే ఈజీగా ఎంటర్ అవ్వగలిగేటటువంటి బార్డర్స్ అమ్మ. బికాజ్ ఎందుకు పోరస్ బార్డర్స్ అన్నాం, బికాజ్ ఆఫ్ ద జాగ్రఫీ, బికాజ్ ఆఫ్ ద మౌంటేనియస్ రీజన్లో స్ట్రిక్ట్ బార్డర్స్ అనేవి అరేంజ్ పెట్టడం అనేది కష్టం కదా. సో అందుకోసం అని చెప్పి ఈజీగా వీళ్ళు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో మీకు అడగొచ్చు గోల్డెన్ క్రెసెంట్ రీజన్, గోల్డెన్ ట్రయాంగిల్ రీజన్ దే బిలాంగ్ టు అని. సో డ్రగ్ ట్రాఫికింగ్కి ఎక్కువగా ఉండేటటువంటి రీజియన్స్. అర్థమైందా? సో ఐ హోప్ టుడేస్ హిందూ అనాలిసిస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇలాగే డీటెయిల్డ్గా ప్రతిసారి నేర్చుకోవాలంటే చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జారండి. నేను ఇక్కడ నెంబర్ రాస్తున్నాను 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని చెప్పడం అనేది జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, ట్రస్ట్ మీ, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.